అందరికీ నమస్కారం. సరస్వతీదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి అలంకారం, సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. ఇది చాలా ప్రత్యేకమైన నక్షత్రంగా భావిస్తారు. భాసరలోని జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మూలా నక్షత్రం రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ క్రమంలో దసరా శరన్నవరాత్రుల వేళ మూలా నక్షత్రం విశిష్టత తెలుసుకుందాం. ఈ మూలా నక్షత్రం రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈ రోజున పిల్లలు సరస్వతి మంత్రాలు చదవడం, అమ్మవారిని పూజించడం, పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయటం వల్ల పిల్లలకు చదువు, ఆటలు, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. సరస్వతీదేవి జ్ఞానం, వివేకం, కళలకు అధిదేవత. ఆ నక్షత్రం రోజున సరస్వతీదేవి మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః లేదా ఇతర మంత్రాలను 108 సార్లు పఠించడం వల్ల ఈ ఏకాగ్రత పెరుగుతుంది. విద్య, జ్ఞానం, కళల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అమ్మవారికి పాలు, తేనె, కొబ్బరి, పండ్లు, బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పేద విద్యార్థులు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయటం వలన పుణ్యం కలుగుతుందని చెబుతారు. సరస్వతీదేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ కథలు సరస్వతీదేవి, సరస్వతీ నది చరిత్రలను తెలియజేస్తాయి. నవరాత్రి, వసంత పంచమి రోజుల ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిక, పుస్తకమాలాధారిణిగా చిత్రీకరించబడుతుంది. సరస్వతీ వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువులకు అధిక ప్రాముఖ్యం ఉంటుంది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి అవతారం ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. జ్ఞానప్రదాతగా సరస్వతి కొన్ని గాథలు వినిపిస్తారు. పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత అతను బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదమ్మను స్మరించాడు. అలా అతను సరస్వతీదేవి పైన పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే అతను వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క మహర్షి. అప్పుడైన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవటాన్ని గమనించిన సూర్యభగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్టుగా భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడైనట్లుగా
జ్ఞాపక శక్తి కోల్పోయినట్లుగా చెప్పాడు. తన మీద దయ చూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్యస్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాఖ్యాదిష్టాద్వైత రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్థుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. సరస్వతీదేవికి ప్రసిద్ధ ఆలయం జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ అమ్మవారిని నేను దర్శించడం జరిగింది. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. అక్కడ మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. అలాగే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని అడ్లూరు గ్రామంలో ఉన్న సరస్వతి ఆలయం ఎంతో ప్రాముఖ్యత గలది. అలాగే కాశ్మీర్లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. కాశ్మీర్ చిత్రకారుడైన కల్వనుడు తన రాజతరంగంలో ఈ మందిరం గురించి విపులంగా రాశాడు. నమస్తే శారదాదేవి కాశ్మీర మండలవాసిని అన్న ప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్యమునికి శారదాదేవి ఇక్కడ ప్రత్యక్షమైనదని కర్ణం. దేశమంతటి నుండి పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవీ దర్శనం చేసుకున్నారని అంటారు. అలాగే కర్ణాటకలోని శృంగేరి పీఠం, కర్ణాటకలోని శృంగేరిలో ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడిన సరస్వతీదేవి మూర్తిని అనేకులు దర్శిస్తారు. తమిళనాడులో కూతనూరు వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ ఊరు మైలాదుతురై తిరువారూర్ రైలు మార్గంలో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కథ ఇక్కడ స్థల పురాణంగా చెబుతారు. అలాగే రాజస్థాన్లోని పిలానీలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆవరణైన విద్యావిహార్లో ఈ మందిరం ఉంది. ఇంకా హిందూ మత ప్రభావం ఉన్న బౌద్ధ మతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర శారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శత్రుదేవతగా, షోడశ విద్యాదేవతలకు అధికారినైన సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని ఈ దేవిని స్తుతించారు. తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం, ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్బూనితిన్, నీవు నా యొల్లంబందు నిలిచి విజృంభణం సుక్తుల్ శబ్దంబుల్ శోభిల్లంబులంబల్కుము నాదువాక్కునన్, సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. సర్వే జన సుఖినో భవంతు.